ప్రభునందు అత్యంత మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాంజనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం కూడా మన బైబిల్ యొక్క పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ వచనాన్ని అనుసరించి ఈ చివరి దినం మనము ఏ విధంగా ప్రభు కొరకు మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ వచనం యొక్క ఆధారంతో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ధర్మశాస్త్రముల నుండి నిర్గమాకాండము 21వ అధ్యాయము ఈ దినమున కూడా మనము ఒక ప్రత్యేకమైన భాగాన్ని మనం చదువుతున్నాము. 16వ వచనం గమనించండి. 16 ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచు కొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. గమనించండి. 16వ వచనంలో ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందునంట. గమనించండి. దీన్ని ఏమంటారంటే కిడ్నాపర్స్. కాబట్టి ఒకవేళ ఒక నరుని దొంగిలించి అమ్మితే, ప్రియమైన వారలారా, అమ్ముట లేక దొంగిలించటము దీని గురించి బైబిల్లో చాలా సంగతులు రాయబడ్డాయి. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, అమ్మితే ఏ విధంగా మనము అమ్మగలము, ఏ విధంగా మనము దీని గురించి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి యొక్క మరికొన్ని విషయాలు కూడా మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండములో 24వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 24లో ఈ విధంగా దేవుని యొక్క మాటలు దేవుని దాసుల ద్వారా చెప్పినటువంటి యొక్క మాట గమనించండి. 7వ వచనము ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకరిని దొంగిలించుట కనుగొనబడిన ఎడల అతడు వాణ్ణి తన దాసునిగా చేసుకునినను అమ్మినను ఆ దొంగ చావులను అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్యలో నుండి పరిహరింపబడును. గమనించండి. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకరిని దొంగిలించుట కనుగొనబడిన ఎడల అతడు వాణ్ణి తన దాసునిగా చేసుకునను అమ్మినను. వాడు దొంగిలించటము లేక దాచుకోవడము లేకపోతే అమ్ముకున్నాడు. ఈ విషయాలలో మనము బైబిల్లో గమనించగలము. చాలా విషయాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తే అమ్ముకున్నటువంటి వారు, అమ్మడం అనేది ఆత్మీయంగా ఆయా విధాలుగా మనం అమ్ముకోవచ్చు. దీంట్లో మొట్టమొదటిగా కొనుక్కోవడము, అమ్ముకోవడము ఏంటంటే, అమ్ముకోవడం కొనుక్కోవడం ఈ విషయాలకు వస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్పగలం. ఎందుకంటే ఎవరెవరు దొంగిలించబడ్డారు లేక అమ్మబడ్డారు అనేటువంటి అమ్ముకోవడం కొనుక్కునే విషయం ఇప్పుడు మనకు కాదు. కానీ దొంగిలిస్తే ఎవరినంటే మొట్టమొదట మనకు తెలుసు, ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు గారిని అన్నలు అమ్ముకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఇంకో మాట చెప్పండి, దొంగిలించుట లేక అమ్ముట అనుకున్నాము. వీళ్ళందరూ కలిసి అమ్ముకున్నారు. 37వ అధ్యాయంలో మనకి ఆ భాగం అంతా తెలుసు. ఇది తిరిగి తన తండ్రికి వేరే తప్పు చెప్పినారు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ చేసినటువంటి వాళ్ళు అమ్ముకున్నారు. గమనించండి. ఇదే 37వ అధ్యాయము 37:25 వారు భోజనం చేయ కూర్చుండి కళ్ళెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలమును మస్తకి బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీ అన్న మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని ప్రాణము దాచిపెట్టిన ఎడల మనకి ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేళ్లకు వాని అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా అని గదా, వానికి హాని ఏమీ చేయరదని తన సహోదరు చెప్పాను. అందుకు అతడు సమ్మతించిరి. సహోదరులు మిద్యానీయులైన వర్తకులు ఆ మీదిగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు ఐగుప్తు తీసుకుని పోయిరి. అక్కడ కూడా ఏమైనారు, గుంటలో తీసినటువంటి వ్యక్తిని సరే అమ్ముకున్నారు. ఎవరు మొట్టమొదటిగా అమ్మబడ్డవారు ఎవరు, అమ్ముకున్న వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చూస్తే యాకోబు గారి యొక్క పిల్లలు యోసేపును అమ్ముకున్నారు. ఏం జరిగిందనే సంగతులు తిరిగి అయినా కూడా దేవుడు
యోసేపు ద్వారా వారికి మేలే చేసినాడు. ఇది కూడా ఒక ప్రవచనార్థంగా ఉంటున్నటువంటి సందర్భమే. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తుకు వెళ్ళాలంటే ఇది ఒక మేలుకరంగా వారు చేసినాడు. అందుకనే యోసేపు అన్నాడు ఒకవేళ వీళ్ళు దురుద్దేశంతో అమ్ముకున్నా అది దేవుడు మేలుగా మార్చినాడు. ఆదికాండం 50:21-20 ఉంటుంది. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నేటి దినమున బహుజనులకు మేలు. కాబట్టి ప్రియులారా, మనం ఇతరులను అమ్ముకుని మనమేదో అనుభవిస్తాం అనుకుంటాం, కానీ దేవుడు వాళ్ళకు మేలు చేస్తాడు. అందుకనే రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి అని చెప్పేసి. కానీ ఏది ఏమైనా అమ్ముకోవడం అనేటువంటిది, దొంగిలించడం అనేటువంటిది కరెక్ట్ అయింది కాదనేది మనము ఎరగవలసిన వారము. ఇంకొక విషయం కూడా మనం గమనిస్తాము. అమ్ముకున్నటువంటి విషయాలలో బైబిల్లో మరికొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకనే నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం, ధర్మశాస్త్ర ప్రకారంగా వారికి శిక్షగా ఉన్నది 16. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకున్నను వాడు నిత్యం ఏం చేయాలి? మరణశిక్ష నొందాలి అంట. మరణశిక్ష. నూతన నిబంధనలో కూడా ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. ఎవరు ఈ విషయం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన అమ్మబడినాడు. మన కొరకు ఆయన 26వ అధ్యాయము 14వ వచనం, మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురు అని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. ఇది మనకు తెలిసిన విషయములే. అంటే ఎవరు నమ్ముకున్నాడు? అతని గురించి 10వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం ఎవరి? యూదా గురించి. కాబట్టి 10వ అధ్యాయము మత్తయి సువార్త. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపుని అమ్ముకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఇక్కడ మన ప్రభువుని అమ్మేటువంటి యొక్క విషయంలో చూస్తున్నాం. 10వ అధ్యాయము 10లో గమనించండి. 10లో ఇక్కడ రాయబడి ఉంది 14. కనానీయుడైన సీమోనను ఆయన అప్పగించిన యూదా అట. ఎన్ని తీసుకున్నాడు? 30 వెండి నాణ్యాలు తీసుకొని యేసుప్రభు వారిని అప్పగించినాడు. కాబట్టి అమ్మేసుకున్నాడు. ఎవరికి అమ్ముకున్నాడంటే వీళ్ళు గనుక వాళ్ళకి ఎట్లా అమ్ముకున్నారో యోసేపుని, అదేవిధంగా ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు శాస్త్రులకు యేసుప్రభు వారిని అప్పగించేసినాడు, లేక అమ్ముకున్నాడు. ఎందుకంటే మనకు బైబిల్లో ఉన్నమాట మన పితరులు చెప్తారు, రాయబడి ఉంది. ఇది అమ్మబడినటువంటి విషయం అనేది ఏమైందంటే 12 మందిలో ఒకడు ముఖ్య శిష్యుడిగా ఉండి 30 వెండి నాణ్యములకు ప్రభువును అమ్మిన యూదా వలె నీవున్నావు అంటాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా మనము కూడా యేసుప్రభు వారి విషయంలోకి వస్తే నమ్ముకున్నాము, ఆయన శిష్యులంగా ఉండవచ్చు, ఆయన యొక్క దాసులంగా ఉన్నాము, ఆయన పరిచారకులంగా ఉన్నాము, ఆయన యొక్క విశ్వాసులుగా ఉంటున్నాము. అమ్ముతున్నావా ఆత్మీయ జీవితంలో? ఇది మనం ఎరగాల. కాబట్టి ఎందుకు అనంటే రకరకాల విధాలుగా అమ్మేటువంటి వాళ్ళు స్వార్థం కొరకు, స్వయము కొరకు ఇస్కరియోతు యూదా ప్రభుని అమ్మినాడు అని మనము ఎరుగుదాము. అట్లే మన స్వార్థం కొరకు ప్రభుని నమ్ముకొని రకరకాల విధాలుగా మనము అనుసరిస్తున్నాము అంటే ఇది మనం ఆత్మీయంగా ఎరగవలసిన విషయం. అందుకొరకనే గమనించండి, అప్పటి నుండి యేసు ప్రభు వారిని ఏ విధంగా అప్పగించాలని ఇటు అటు తిరుగుతూ ఉన్నటువంటి విషయం. మనం కూడా ప్రభుని నమ్ముకున్నాము, కానీ ఏం చేస్తున్నామంటే ఆయన కొరకు జీవించే విషయాలలో సరిగా జీవించకుండా సైతాను దేవుని నిందించే విధంగా మనం జీవిస్తున్నామంటే మనము ఆయన అప్పగించడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాము, లేక అమ్ముకున్నామనేటువంటి విషయం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో గమనించండి. 27వ అధ్యాయం ఏం జరిగినదంటే 3వ వచనము, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి అప్పగించేసినాడు. ఇప్పుడు యేసుప్రభు వారికి ఏం పడింది? శిక్ష పడింది. దీన్ని చూసి ఏం చేసినాడు? తను తట్టుకోలేక పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం తెచ్చేదని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారబోసి పోయి ఉరిపెట్టుకొనెను.
ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనం గనక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొని, రక్త క్రయధనం మోసముతోటి, యుక్తిగా, దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా, మోసయుక్తంగా సంపాదించినట్టు యొక్క డబ్బు పెట్టెలో వేయకూడదు. పెట్టెలో ఈ రోజుల్లో మనం వేసే కానుకలు, అందుకనే దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆరంభంలో మారు మనసు రక్షణ లేకుండా ఎవ్వరు కూడా పెట్టెలో కానుకలు వేయవద్దు అనేటువంటి విషయము పాత వాళ్ళకు తెలుసు. తర్వాత ఏమైపోయిందంటే ఈ రోజుల్లో ఏదేదో చేసుకుంటూ చేసి డబ్బులు ఇచ్చి, లేక డబ్బులు వేసి, చూడు వాళ్ళ ద్వారా మనకి ఎంత డబ్బు వస్తుంది అని కదా. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే సంఘాలలో ఈ ఆధిక్యతలు అనుసరించే వాళ్ళు కూడా అంతే, తీసుకొని పోయి డబ్బులు ఇచ్చి డబ్బుల చేత ఏమవుతున్నారు, అమ్మేటువంటి వారు, దేవుని సత్యాన్ని అమ్మేవారుగా, దేవుని యొక్క క్రమాన్ని అమ్మేవారుగా, దేవుని కొరకు జీవించే విషయాలలో జీవించకుండా ఏం చేస్తున్నారంటే సత్యాన్ని అమ్మేటువంటి వారుగా ఉన్నారు. ఆ వ్యక్తి అమ్ముడు పోతే సత్యంగా నిలబడలేడు. అలాంటి యొక్క స్థితిలో ఉన్నాం. కాబట్టి వ్యక్తి ఏం చేసినాడు, ఇప్పుడు పోయి ఉరి పెట్టుకొని చనిపోయినాడు. ఇతని గురించి భయంకరంగా రాయబడి ఉంది. అంతేకాదు ఆ సొమ్ము పెట్టెలో వేయొద్దని ఎవరు కొన్నాడు, కుమ్మరివాని పొలం కొన్నాడు. ఇది ప్రవచనార్థంగా ఉన్నటువంటి యొక్క మాట. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా కూలి అని రాయబడి ఉంటుంది. సరే, ఏది ఏమైనా దేవుని బిడ్డలుగా మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే యేసు ప్రభు వారిని, అంటే ఎవరు దొంగిలించి అమ్మొద్దు అని. అమ్మిన వానికి ఏముంది, మరణ శిక్ష. దానిలో యేసు ప్రభు వారి గురించి మనం చూసినాం. ఇస్కరియోతు యూదా అమ్మినాడు. నూతన నిబంధనలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనము కూడా ప్రభువుని నమ్ముకున్నాము. ఏ విధంగా అమ్ముతున్నాము అంటే యేసు ప్రభు వారిని అమ్మడం అంటే యేసు ప్రభు వారు సత్యము కాబట్టి ఇతని దురుద్దేశం కొరకు మనం అమ్మేవారంగా ఉండాలి. అంటే దేవుని యొక్క సత్యాన్ని మార్చేవారంగా ఉండొద్దు. వాళ్ళు ఏదో ఆ శాస్త్రులు పరిసయ్యులు మనకేదో డబ్బిచ్చని చెప్పేసి నీవు సత్యము కొరకు నిలవబడకుండా వారి డబ్బును తీసుకొని యేసు ప్రభువుని అప్పగించడం అంటే ఆయనని ఇప్పుడు శిక్షించడానికి, లేక అవమానపరచడానికి, నిందించడానికి. ఈ రోజుల్లో దేవుని ప్రజలను బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడు. మిమ్మును బట్టే కదా నా నామము అన్యులతో దూషించబడుతుందంటే ఈరోజు క్రైస్తవులు దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, దేవుని బిడ్డమని చెప్పుకుంటూ, దేవుని కొరకు నమ్మకంగా జీవించని కారణాన్ని బట్టి దేవుని నామము అవమానపరచబడడం, కించపరచబడడం. అంతేకాదు ఇక్కడ మోసయుక్తంగా చేసేటువంటి విషయాలు. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి మనం అప్పగించే వారంగా ఉన్నట్లయితే గొప్ప నష్టానికి రేపు గురవుతావు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా జీవిస్తున్నాం. అందుకని అమ్ముకున్నటువంటి వాడిని, సత్యం అమ్మితే కూడా ఏముంది, సత్యం కొరకు జీవించాలి ప్రతి వ్యక్తి, లంచం కొరకు కాదు, మోసం కొరకు కాదు. అలాంటి వాడు రేపు ప్రభు ఇక్కడ ఒకవేళ నీకు సాగుతుండొచ్చు, కానీ రేపు ప్రభు దగ్గర మాత్రము గొప్ప ప్రతిఫలం ఉన్నదనే సంగతి, ప్రతిఫలం అంటే శిక్షాఫలం ఉన్నదనే సంగతిని మనం ఎరగాల. అందుకొరకనే మనల్ని బట్టి దేవుని సత్యము కానీ దేవుని క్రమము కానీ ఏం చేయబడకూడదు, అమ్మబడవద్దు, లేక సత్యము కొరకు జీవించే వారంగా ఉండాలి. ప్రభు ఆ విధంగా ఉన్నాడు, ఆయన శిష్యులు ఆ విధంగా ఉన్నారు. దేవుని సంఘము కూడా, మనము కూడా సత్యమునకు స్తంభము కాబట్టి సత్యంగానే ఉన్నాము. న్యాయాన్ని మార్చే వారంగా, అన్యాయం చేసేటువంటి వారంగా, అక్రమం చేసే వారంగా ఉండవద్దని ప్రభువు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ మాటను అనుసరించి ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకున్నా కూడా ఏం చేయబడుతుందంటే అది ఏం చేయబడుతుందంట, శిక్షింపబడతాడు, అతడు శిక్ష పడతాడు. ఇంకొక మాట కూడా ఉన్నది లేండి బైబిల్లో. ఏముందంటే ఒకవేళ ఆ విధంగా జరిగితే ఏం చేస్తాడు, ఇదే నిర్గమకాండము 22వ అధ్యాయం 4వ వచనంలో వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెను సరే, అది ప్రాణంతో వాని ఎద్దు దొరికిన ఎడల 2 అంతలు చెల్లించాలంట. కాబట్టి అట్లాంటిది ఏదైనా ఉంటే, ఎవరి దగ్గరనైనా మనం ఏదైనా దొంగిలిస్తే, ఏదైనా తీసుకుంటే వానికి ఎంత చెల్లించాలంటే 2 అంతలు అన్నాడు. 2 అంతలు. జకర్యా ఏమన్నాడు, నేను ఎవరైతే అన్యంగా తీసుకుంటే వానికి 4 అంతలు అన్నాడు. కాబట్టి గుర్తించి మనం ఇట్లాంటిది ఏదైనా మనం చేసినట్లయితే దాని క్రయం చెల్లించే వారంగా ఉంటాం ముందుగానే. లేకపోయినట్లయితే దాన్ని చెల్లించకుంటే
దానివల్ల మనకు శిక్ష, తీర్పు అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి మనం దొంగిలించే వారం కాకుండా, దొంగతనం చేసి అమ్మేటువంటి వారం కాకుండా, ప్రభు కొరకు నమ్మకస్థలముగా ఆయన బిడలంగా జీవిస్తాం. ఆ విధంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు మనం అనుసరిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియతాన్ని బాగా దీవించమని చెల్లిస్తాం. యేసును ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.